సహోదరి సహోదరులారా, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఈరోజు వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఆశీర్వదించేదను అన్న అంశముగా జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఆటంకాలను బట్టి ఏ విధముగా దేవుడు నడిపించే విధానాన్ని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కోల్పోతున్న పరిస్థితులను బట్టి, జీవితంలో కోల్పోతున్న ఏ విధమైన దేవుడు అనుగ్రహించే జీవితాన్ని, దేవుడు పరిపూర్ణముగా ఆశీర్వదించే జీవితమును ఏ విధముగా దేవుడు కార్యాలు చేసే విధానముగా ఈరోజు అంశం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని ఉద్దేశాలు ఏ విధముగా ఉన్నాయని, పరిపూర్ణమైన జీవితం దేవుడు అనుగ్రహించే జీవితముగా, పరిపూర్ణమైన జీవితం ఏ విధముగా దేవుడు కార్యములు చేసే విధముగా ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే స్థితిని బట్టి దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చే దేవుడని, పరిపూర్ణమైన ఆటంకములను ఏ విధముగా అడ్డుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులను బట్టి దేవుని ఉద్దేశాలు, ఏ విధమైన కార్యాలు మన జీవితంలో దేవుడు అనుగ్రహించే జీవితాన్ని, పరిపూర్ణమైన జీవితం ఏ విధముగా మన కోసం అనుగ్రహించి ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలుగుచున్న శోధనలు, జీవితంలో కలుగుచున్న ఆటంకాలను ఏ విధముగా మన కోసం దేవుడు కార్యాలు చేసే దేవుడు ఉన్నాడని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులను బట్టి దేవుడు ఉద్దేశాలు ఏ విధముగా మన జీవితంలో నెరవేర్చే దైవమని, పరిపూర్ణంగా దేవుని కార్యాలు ఏ విధముగా మన జీవితంలో చేయుటకు దేవుని ఉద్దేశాలు ఏ విధముగా నెరవేర్చే దేవుడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులను బట్టి దేవుడు అనుగ్రహించే జీవితాన్ని, దేవుడు చేస్తున్న కార్యాలను ఏ విధమైన దేవుని ఉద్దేశాల చేత నడిపించే దేవుడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి నా జీవితంలో దేవుడు కార్యములు చేస్తాడని, దేవుని ఉద్దేశాలు ఏ విధముగా నెరవేర్చే దేవుడని, పరిపూర్ణమైన జీవితం ఏ విధముగా అనుగ్రహించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కార్యాలు ఏ విధముగా నెరవేర్చుటకు, పరిపూర్ణమైన జీవితమును దేవుని ఉద్దేశాల చేత ఏ విధముగా నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఆశీర్వదించేదను అన్న అంశముగా నా జీవితంలో కోల్పోతున్న పరిస్థితులను బట్టి, లేక నా జీవితంలో కలుగుతున్న ఆటంకాలను బట్టి ఏ విధముగా నేను పరిపూర్ణమైన జీవితం, దేవుడు అనుగ్రహించే జీవితాన్ని నేను పొందుకునే దేవుని బిడ్డలుగా, దేవుడు అనుగ్రహించే జీవితాన్ని ఏ విధమైన అనుగ్రహం చేత నడిపించబడే దేవుని బిడ్డలుగా, పరిస్థితులను ఏ విధముగా దేవుడు మన జీవితంలో కార్యములు చేసే దేవుడు మన జీవితంలో ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కార్యాలను, పరిపూర్ణమైన జీవితం ఏ విధముగా నడిపించే దేవుడు మనలో ఉన్నప్పుడు, పరిపూర్ణమైన జీవితం దేవుని కార్యాల చేత ఏ విధముగా నడిపించే అంశముగా ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి దేవుడు అనుగ్రహించే జీవితం ఏ విధముగా నేను జీవించే దేవుని బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
నా జీవిత పూర్ణ వాంఛలన్నీ నీతోనే ఉండుటయే, రేగి పగలు నీతోనే ఉండెదను. నా జీవిత పూర్ణ వాంఛలన్నీ నీతోనే ఉండుటయే, రేయి పగలు నీతోనే ఉండెదను. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ కార్యముల చేత దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు పరిపూర్ణమైన జీవితాన్ని పొందుకునే బిడ్డలుగా, పరిపూర్ణమైన ఆశీర్వాదాలను ఏ విధముగా దేవుడు అనుగ్రహించే దేవుని బిడ్డలుగా ఉండుటకు ఈరోజు అంశం ఆశీర్వదించేదను అనే అంశముగా, నా జీవితాన్ని కోల్పోతున్నప్పుడు పరిస్థితులను బట్టి ఏ విధముగా నేను కోల్పోతున్న విధానమును దేవుని కోసం ఏ విధముగా జీవించాలని, పరిస్థితిని బట్టి దేవుడు అనుగ్రహించే ఉద్దేశాల చేత ఏ విధముగా నడిపించబడాలని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోతున్న స్థితులను ఆటంకపరిచే విధానమును, ఏ విధమైన శోధన నాకు ఆటంకంగా ఉందని, పరిస్థితులను బట్టి దేవుని కోసం ఏ విధముగా జీవించే దేవుని బిడ్డలుగా మారుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి దేవుని ఉద్దేశాలు నా జీవితంలో ఏ విధముగా నెరవేర్చాలని, దేవుని కార్యాలు నా జీవితంలో ఏ విధముగా నెరవేర్చే దైవమని, పరిస్థితులను బట్టి దేవుని కోసం ఏ విధముగా జీవించే దేవుని బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని ఆశీర్వాదం పొందలేని బిడ్డలుగా, దేవుడు అనుగ్రహించే జీవితంలో ఎన్నో శోధనలు నాకు ఉన్నాయని, దేవుడు చేస్తున్న కార్యాలలో ఎన్నో ఆటంకములు నాకున్నాయని, పరిస్థితులను బట్టి జీవితంలో ఎన్నో శోధన చేత నింపబడి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా నేను ఎంచుకునే జీవితం, పరిపూర్ణమైన జీవితముగా ఏ విధముగా జీవింపబడాలని, దేవుడు అనుగ్రహించే జీవితంలో ఏ శోధన నాకు ఆటంకంగా ఉన్నదో, పరిస్థితిని బట్టి జీవితంలో దేవుడు అనుగ్రహించే విధానమును, దేవుడు అనుగ్రహిస్తున్న జీవితం ఏ విధముగా నాకు ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితంలో దేవుని కార్యాలు నా జీవితంలో జరుగునని, పరిపూర్ణమైన జీవితంలో దేవుని ఉద్దేశాలు ఏ విధముగా నెరవేర్చే దైవం అని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి జీవితంలో ఎన్నో శోధనలని లేక ఆటంకముల చేత నా జీవితాన్ని వ్యర్థమైన జీవితమని, పరిస్థితులు ఎందుకు నాకు విరోధముగా ఉన్నాయని, నా జీవితం అంతా కోల్పోయిన స్థితి అని, ఆటంకముల చేత భరించలేని పరిస్థితి అని ఎన్నో ఆలోచన చేత ఉండే ఈరోజు అంశముగా జీవితాన్ని తలచి మాట్లాడే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన చేత నింపబడుచున్నప్పుడు దేవుడు నాకు దూరంగా ఉన్నాడని, లేక ఆటంకముల చేత నేను ఆటంకపరచబడినప్పుడు దేవుడు నాకు విరోధంగా ఉన్నాడని, ఎన్నో సమస్యలు నాకు అడ్డుగా ఉన్నాయని ఈరోజు అంశముగా దేవుడు అనుగ్రహించే జీవితాన్ని కోల్పోయిన పరిస్థితిగా ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ శోధన చేత, ఆటంకం చేత బాధింపబడిన, ఏ ఆటంకం నీకు విరోధముగా ఉన్నదో, ఏ పరిస్థితి నీకు అడ్డుగోడగా ఉన్నదో, విరోధమైన కార్యములన్నిటినీ ఈరోజు దేవుడు అనుగ్రహించే జీవితానికి, పరిపూర్ణముగా దేవుని కార్యములకు
దేవుడు అనుగ్రహించే జీవితంలో నడిపింపబడే విధానమును ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన చేత నింపబడినప్పుడు, జీవితంలో ఆటంకముల చేత బాధింపబడినప్పుడు, ఏ శోధన చేత నేను పీడింపబడి ఉన్నానని, ఏ ఆటంకం చేత పీడింపబడి నా జీవితం అంతా కోల్పోయి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏమి జరిగిన నీతోనే ఉండేదను, ఎల్లప్పుడూ నీతోనే ఉండేదను. ఏమి జరిగిన నీతోనే ఉండేదను, ఎల్లప్పుడూ నీతోనే ఉండేదను. సహోదరి సహోదరులారా, జీవితంలో కలుగుతున్న పరిస్థితులను బట్టి నా దేవుడు ఏ విధముగా ఆశీర్వదించదన్న అంశముగా, పరిస్థితులను బట్టి నా జీవితాన్ని కోల్పోయే విధానమును, ఆటంకాలను బట్టి ఎందుకు నేను కోల్పోతున్నామని, నా జీవిత కాలమంతా దేవుడు అనుగ్రహించే జీవితాన్ని కోల్పోయినప్పుడు నా పరిస్థితి అంతా వ్యర్థమని, లేక నా పరిస్థితి అంతా ఆటంకంగా మార్చబడి నన్ను నేను కోల్పోయిన స్థితి అని ఈరోజు అంశముగా బాధింపబడే విధానమును ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ శోధన చేత నింపబడినా, ఏ ఆటంకం చేత నేను బాధింపబడి నన్ను నేను కోల్పోతున్నప్పుడు, జీవితంలో ఏ శోధన నన్ను భరించి పరిపూర్ణముగా బాధకు గురిగా ఈరోజు అంశముగా, ఏ ఆటంకం నన్ను బాధింపబడి దుఃఖం చేత నింపబడిన ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ పరిస్థితి నాకు అడ్డు లేదని, లేక నా జీవితం పరిపూర్ణముగా ఎన్నో ఆశల చేత నింపబడిన విధానమును, ఎన్నో తలంపుల చేత మాట్లాడిన విధానమును, నా జీవిత కాలమంతా ఎన్నో మాటల చేత నింపబడిన విధానమును, అదే విధముగా నా జీవితంలో కోల్పోయిన స్థితిని బట్టి, ఒక దినమున మాట్లాడిన దేవుడని మాట్లాడిన విధానమును ఈరోజు నా జీవితం అంతా వ్యర్థముగా మాట్లాడిన జీవితముగా, వ్యర్థముగా జరిగిన పరిస్థితి శూన్యముగా ఈరోజు అంశం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు కోల్పోతున్నప్పుడు, జీవిత కాలం అంతా ఏ విధమైన శోధన నాకు ఉన్నప్పుడు, నా జీవితంలో ఏ పరిస్థితి నాకు ఆటంకంగా మార్చబడిన, నన్ను నేను కోల్పోతున్న విధానమును, పరిస్థితిని బట్టి, జీవితంలో ఏ శోధన నాకు విరోధముగా ఉన్నదో పరిస్థితులను బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని కోల్పోతున్న విధానం, ఏ విధమైన జీవితం నాకు శోధన ఉందని, లేక ఏ శోధన చేత నేను బాధింపబడే విధానముగా మార్చబడి ఉన్నామని, నన్ను నేను కోల్పోతున్న పరిస్థితిని బట్టి ఏ విధమైన శోధన నాకు అడ్డుగోడగా ఉందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయిన విధానాన్ని బట్టి, ఒక దినమున్న దేవుడని పలికిన విధానాన్ని, నా జీవితం కోల్పోయిన పరిస్థితిని బట్టి ఎన్నో సమస్యలని, విధానమును మార్చుకునే పరిస్థితి అని, లేక నా జీవితం ఏ మార్గంలో వెళ్తే దేవుడు అనుకూలమని ఎన్నో తలంపుల చేత ఈరోజు జీవించే విధానముగా అంశం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి జీవితాన్ని కోల్పోతున్నప్పుడు, సమస్యని బట్టి ఏ విధముగా జీవించలేని పరిస్థితిని బట్టి కోల్పోయే విధానముగా ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు బాధింపబడుటకు అనుకూలం లేదని, నా జీవిత కాలమంతా శూన్యమని, పరిస్థితే నాకు విరోధమని ఈరోజు ఆటంకపరిచే విధానమును
అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవిత పూర్ణ వాంఛలన్నీ స్తుతి పాడి ఆనందించేదన్, రే పగలు పాడి ఆనందించేదన్. నా జీవిత పూర్ణ వాంఛలన్నీ స్తుతి పాడి ఆనందించేదన్, రే పగలు పాడి ఆనందించేదన్. సహోదరి సహోదరులారా, జీవితములో దేవుని మార్గములను, జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న పరిపూర్ణమైన విధానమును, దేవుని కార్యములను ఏ విధముగా నా జీవితాన్ని దేవునిలో ఉంచుటకు, నా మార్గములన్నీ ఏ విధముగా దేవుని వైపు నడిపించబడే విధానమును, నా మార్గమును ఏ విధముగా దేవుని కోసం జీవింపబడే విధానమును, కోల్పోతున్న పరిస్థితులను బట్టి, ఆటంకాలను బట్టి ఏ విధముగా నేను నడిచే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు కార్యములను, పరిపూర్ణమైన కార్యములను ఏ విధముగా దేవుడు అనుగ్రహించే జీవితాన్ని, పరిపూర్ణమైన దేవుడు కార్యముల చేత నడిపింపబడే విధానమును, నా జీవితాన్ని కోల్పోతున్నప్పుడు స్థితిని బట్టి ఏ విధముగా పరిపూర్ణమైన మార్గముగా ఎంచబడే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని ఉద్దేశములను నెరవేర్చే దేవుడని, నా మార్గములు ఏ విధముగా దేవునికి విరోధముగా నన్ను నేను మార్చుకొని, దేవుడని పలికిన నా హృదయం ఏ విధముగా దేవునికి విరోధముగా మార్చబడి, జీవితంలో కోల్పోతున్న స్థితిని బట్టి నా మార్గం ఎటువైపు అని నా జీవితంలో నేను తలంచినప్పుడు, నా మార్గం ఏ విధముగా నేను విరోధముగా మార్చబడి ఉన్నామని తలంపుల చేత జీవించే పరిస్థితిని బట్టి ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఎన్నో తలంపులు తలంచిన, నా జీవితం అంతా శూన్యమని పలికి నన్ను నేను ఏ విధముగా వ్యర్థుడని పలికే విధానమును, శూన్యముగా మార్చబడిన పరిస్థితులను బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోయిన విధానం, ఏ విధమైన శోధన నాకు ఆటంకంగా మార్చబడి, పరిస్థితులను బట్టి నన్ను నేను ఏ విధముగా జీవించే విధానమును, ఏ శోధన చేత నేను బాధింపబడే విధానమును ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కోల్పోతున్న పరిస్థితులను, జీవితంలో ఆటంకపరిచే విధానమును, నన్ను నేను కోల్పోతున్న జీవితమును ఏ విధముగా జీవించాలని, నన్ను నేను కోల్పోతున్న పరిస్థితిని బట్టి ఏ విధముగా నేను నడవాలని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కార్యములను, దేవుని ఉద్దేశాలను పరిపూర్ణంగా నడిపింపబడే దైవమని, దేవుని కార్యాలను ఏ విధముగా పొందుకునే దేవుని బిడ్డలమని, పరిస్థితి అంతా దేవుడు నా జీవితంలో ఆటంకములను ఏ విధముగా తొలగించే దేవుడని, పరిపూర్ణమైన మార్గం ఏ విధముగా వెతికి నేను నడవాలని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులను బట్టి నా జీవితంలో ఏ కార్యముల చేత నేను నడిచి, పరిస్థితిని బట్టి ఏ విధముగా దేవుని ఉద్దేశాల చేత నడిపించే దైవమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవిత కాలం అంతా వ్యర్థమని, నన్ను నేను ఎన్ని తలచినా నా జీవితం అంతా శోధనకరంగా మార్చబడి, ఆలోచన లేని జీవితంగా జీవించే విధానమని, సమస్యలు ఏ విధముగా నన్ను అంటుకున్నాయని, పరిస్థితి ఏ విధముగా నాకు విరోధముగా ఉందని ఎన్నో తలంపుల చేత జీవించే
పరిస్థితిని బట్టి మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏమి జరిగిన స్తుతి పాడి ఆనందించేదన్, ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించేదన్. ఏమి జరిగిన స్తుతి పాడి ఆనందించేదన్, ఎల్లప్పుడూ స్తుతి పాడి ఆనందించేదన్. హల్లెలూయా 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 హల్లెలూయా. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోతున్న స్థితులు, ఏ విధమైన జీవితాన్ని పరిపూర్ణం లేని అంశముగా నన్ను నేను కోల్పోతున్న విధానమును, ఏ విధమైన జీవితంలో నేను జీవించే పరిస్థితిని, జీవిత కాలం అంతా ఏ విధంగా నేను జీవించే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధానం చేత జీవించాలని, లేక జీవితంలో ఏ పరిస్థితి చేత నేను జీవించే విధానమును నన్ను నేను కోల్పోతున్న విధానముగా ఈరోజు అంశముగా, జీవితంలో ఏ సమస్య లేని దేవుని బిడ్డలుగా జీవించాలని, లేక ఏ ఆటంకం లేని పరిస్థితులుగా నేను మార్చబడాలని, ఎన్నో తలంపుల చేత నేను జీవించే విధానమును, ఎన్నో పరిస్థితి చేత నేను ఆటంకపరిచే విధానముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కార్యములను నన్ను నేను ఏ విధముగా జీవించాలని, దేవుని ఉద్దేశాలు నా జీవితంలో ఏ విధముగా నడిచే దేవుని బిడ్డలుగా, నా జీవితంలో కోల్పోతున్న పరిస్థితులను ఏ విధముగా దేవుని కోసం జీవించాలని, నా జీవితంలో ఏ కార్యములను చూడలేని వ్యక్తిగా, పరిస్థితిని నన్ను నేను మార్చుకోలేని వ్యక్తిగా, నా జీవిత కాలం అంతా శూన్యమని నన్ను నేను పలికే వ్యక్తిగా, నాకు కలిగే శోధనను బట్టి, నా జీవితంలో కలుగుతున్న ఎన్నో తలంపులను బట్టి నా జీవిత కాలం అంతా శూన్యముగా మార్చబడే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ శోధన నాకు ఆటంకంగా ఉన్నదో, ఏ పరిస్థితి నన్ను అడ్డుగోడగా మార్చబడి ఉన్నదో, నా జీవిత కాలం అంతా స్థితి లేని జీవితమని, నా జీవిత కాలం అంతా వ్యర్థమైన జీవితమని, పరిస్థితిని బట్టి నన్ను నేను కోల్పోయే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ సమస్య చేత బాధింపబడి, జీవితంలో ఏ శోధన చేత బాధింపబడుతున్నా, నన్ను నేను ఏ విధముగా కోల్పోతున్న విధానమును, నన్ను నేను ఏ విధముగా దేవునికి విరోధముగా జీవించే పరిస్థితిని బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ సమస్య చేత నన్ను నేను కోల్పోతున్నప్పుడు, ఏ సమస్య చేత బాధింపబడుతున్నప్పుడు, దేవునికి విరోధముగా నేను నడిచే వ్యక్తులుగా ఉన్నామని, లేక నాలో నేను ఏ విధముగా దేవుని కోసం జీవించలేని పరిస్థితిగా మార్చబడే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కోల్పోతున్న విధానాలను, పరిస్థితులను, ఆటంకపరిచే విధానమును, జీవితాన్ని ఏ విధముగా దేవుని కోసం జీవించే దేవుని బిడ్డలుగా, దేవుని కోసం ఏ విధముగా నడవాలని, పరిస్థితిని బట్టి జీవితంలో ఎన్నో సమస్యల చేత జీవించే విధానమును, జీవితంలో ఎన్నో ఆటంకముల చేత నన్ను నేను బాధించుకునే విధానముగా, దేవునికి విరోధముగా జీవిస్తున్నప్పుడు సమస్యలు నాకు విరోధముగా మార్చబడి విధానముగా ఈరోజు అంశం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులను బట్టి జీవితంలో కోల్పోయే స్థితులను, పరిస్థితిని బట్టి ఏ విధముగా నడిచే విధానమును,
నా జీవితాన్ని దేవుని కోసం ఏ విధముగా నేను జీవించే పరిస్థితులను బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కోసం జీవించే బిడ్డలమని, జీవితంలో ఏ ఆటంకం నన్ను ఆటంకపరిచినా జీవితంలో దేవుని కోసం జీవించే విధానముగా ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. నా జీవిత పూర్ణవాంఛలన్నీ ప్రేమించి జీవించుటయే, రేయి పగలు నిన్నే ప్రేమించెదన్, ఏమి జరిగిన నిన్నే ప్రేమించెదన్, ఎల్లప్పుడూ నిన్నే ప్రేమించెదన్. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కోసం బ్రతికే విధానమును, జీవితంలో ఏ విధమైన కార్యములను నెరవేర్చే విధానమును, పరిస్థితులను బట్టి కోల్పోతున్న విధానమును, ఆటంకంగా మార్చబడే పరిస్థితులను బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని కోల్పోవుటకు ఒకే ఒక ఆధారమని, జీవితాన్ని కోల్పోవుటకు ఒకే ఆధారముగా నా ఆలోచనలన్నీ మారిపోయి ఉన్నాయని, ఒకే ఒక ఆధారం చేత నా జీవితం అంతా వ్యర్థముగా మార్చబడి ఉందని, నా జీవితంలో ఏ ఆధారం దొరకని పరిస్థితిగా నాకెందుకు ఉందని, నా జీవిత కాలమంతా ఆధారముగా ఉండుటకు పరిస్థితి ఏదని ఎన్నో ఆలోచనలు కలిగే జీవితాన్ని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులను బట్టి ఏ విధముగా నన్ను నేను కోల్పోతున్నామని, పరిస్థితులను బట్టి ఏ విధముగా జీవితంలో సమస్యలు నన్ను ఏ విధముగా బాధించే విధానమును, సమస్యల్ని బట్టి ఏ విధముగా నేను జీవించే పరిస్థితులను బట్టి ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని కోల్పోతున్నప్పుడు సమస్యలే నాకు ఆటంకంగాని, సమస్యల చేత బాధింపబడే విధానమును, ఆలోచన చేత బాధింపబడే విధానమును, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవిత కాలమంతా వ్యర్థమైన జీవితంగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఎన్నో శోధనలను బాధించే పరిస్థితి, ఎన్నో ఆటంకములు నాకు విరోధముగా ఉన్న పరిస్థితులను బట్టి, జీవిత కాలమంతా వ్యర్థమని పలికే పరిస్థితులను బట్టి, నా జీవితంలో ఎన్నో శోధనలు ఏ విధముగా బాధించే విధానమును, పరిస్థితులను బట్టి నన్ను నేను ఏ విధముగా కోల్పోతున్న జీవితాన్ని బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఆలోచన ముఖ్యమని, ఆలోచన లేని జీవితం ఏ విధముగా నన్ను దారి తీసే వ్యర్థమైన జీవితముగా మారుస్తుందని, ఆలోచన ఎందుకు నాకు పరిపూర్ణంగా ఆలోచన కలగకుండా ఏ విధమైన ఆటంకంగా మార్చబడి ఉన్నామని, పరిస్థితులు ఏ విధముగా ఉండినా నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉందని ఆలోచన విధానమును అంశముగా, పరిస్థితిని మానవ జీవిత అంశంగా, ఎన్నో సమస్యల చేత బాధించే విధానముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితం ఏ విధముగా జీవించే విధానమును, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఏ విధముగా మనం దేవుడు ఆశీర్వాదానికి దేవుని బిడ్డలుగా మార్చబడే విధానముగా ఈరోజు అంశం మనం చూస్తున్నాం. నా జీవిత పూర్ణవాంఛలన్నీ నీ చిత్తం చేయుటయే, రేయి పగలు నీ చిత్తం చేసెదను, ఏమి జరిగినా నీ చిత్తం
చేసేదను, ఎల్లప్పుడూ నీ చిత్తం చేసేదను దేవా. సహోదరి సహోదరులరా, ఆశీర్వదించేదను అన్న అంశముగా మనం చూస్తున్నాం.